తిరుమల లడ్డు వివాదంపై శ్రీ విద్యా పీఠాధిపతులు శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో వేరే మతస్థులను ఉద్యోగులు చేయించకూడదన్నారు. ఇక తిరుమల లడ్డు ఘటన తర్వాత అన్ని దేవాలయాలపై భక్తులకు విశ్వాసం తగ్గిందన్నారు. ఏ ప్రసాదంలో ఏముందో తెలియక భక్తులు అయోమయంలో పడ్డారన్నారు. దీనికి కారణమైన వారిని న్యాయస్థానాల ముందు నిలబెట్టారన్నారు. గత ప్రభుత్వంలో అన్యమస్తులకు దేవాలయాల్లో పదవులు ఇవ్వకూడదని తాము న్యాయస్థానాల్లో కేసులు వేశామన్నారు. కానీ గత ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టి మా నోరు నొక్కిందని ధ్వజమెత్తారు. భారతీయులందరికీ కూడా ఆయువు పట్టైనటువంటి వెంకటేశ్వర స్వామి నివేదనకి తయారు చేసేటటువంటి లడ్డూలు ఇంత నీచానికి దిగజారటం చాలా శోచనీయం. అంటే ఇంకా చెప్పుకోవడానికి వీలు కానటువంటి, అంటే మనకు శాస్త్రవచనంలో చెప్పాలంటే సూకరము అంటే పంది. కాబట్టి పంది యొక్క కొవ్వు, గోవుల యొక్క మాంసంలో కొవ్వు, ఇంకా తదితరమైనటువంటి నీచ పదార్థాలన్నింటినీ కలిపి ధర్మానికి గ్లాని కలిగించాలని చూసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పనిష్మెంట్ చూపించాడు వెంకటేశ్వర స్వామి. అది మాకు ఈ విధంగా జరిగింది అని తెలుసుకోవటం లేదు. భారతీయులందరూ కూడా ఈ సమయంలో ఏకగ్రీవంగా ఒక్క తాటి మీదకు వచ్చి స్వామి యొక్క సన్నిధిలో వేరే మతస్థు